జీవితాన్ని క్లోజప్ లో చూస్తే ట్రాజెడీ, లాంగ్ షాట్ లో చూస్తే కామెడీ. ఈ మాట అన్నది చార్లీ చాప్లిన్. నవ్విస్తూ ఏడిపించడం ఆయన స్టైల్. అందుకే ఇంకా గుర్తున్నారు. కామెడీ రాయడం కష్టం, తీయడం ఇంకా కష్టం. బాధ తెలిసిన వాడే నవ్వించగలడు. అందుకే మనకి ఫుల్ లెంగ్త్ కామెడీ డైరెక్టర్లు తక్కువ. జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ తర్వాత గ్యాప్ ఉంది. మధ్యలో మేర్లపాక గాంధీ, అనుదీప్ ఆశలు కల్పించారు కానీ చప్పబడిపోయారు. వరుసగా కామెడీని నమ్ముకున్నది అనిల్ రావిపూడి ఒక్కరే. అతనికి వెంకటేష్ లాంటి నటుడు తోడైతే థియేటర్లలో నవ్వుల పువ్వులే. పండుగని కూడా మరచి సంక్రాంతికి వస్తున్నాం ఉదయం ఆటకి కుటుంబాలతో వచ్చారంటే దర్శకుడి మీద నమ్మకం, హీరో కామెడీపై కాన్ఫిడెన్స్. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. ఆమె వెనుక అతని భార్య ఉంటుంది. ఇది మార్క్స్ బ్రదర్స్ కొటేషన్. బతికినంత కాలం జనాల్ని నవ్వించిన నటులు, ఇద్దరమ్మాయిల మధ్య ఒక పురుషుడు. సక్సెస్ఫుల్ ఫార్ములా. దీన్ని ఎమోషనల్ గా వాడితే శోభన్ బాబు కార్తీక దీపం, కామెడీ చేస్తే వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. పాత ఫార్ములాకి కొంచెం క్రైమ్ డ్రామా కలిపి అనిల్ రావిపూడి సంక్రాంతి వంట వండారు. మరి కథ విషయానికి వస్తే, ప్రముఖ టెక్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ అనగా అవసరాల శ్రీనివాస్ ని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. సెక్యూరిటీగా ఉన్న పోలీస్ అధికారి మీనాక్షి అనగా మీనాక్షి చౌదరి అతన్ని కాపాడలేకపోతుంది. ముఖ్యమంత్రికే అతిథిగా ఉన్న సత్య కిడ్నాప్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుంది. కిడ్నాప్ చేసిన గ్యాంగ్ లీడర్ డిమాండ్ ఏంటంటే జైల్లో ఉన్న అతని అన్నని వదిలేయాలి. జైలర్ చాలా స్ట్రిక్ట్, మాట వినే రకం కాదు. ముఖ్యమంత్రి చెప్పినా వినడు. ఈ సమస్యని పరిష్కరించే శక్తి యాదగిరి దామోదర్ రాజుకి అనగా వెంకటేష్ కి మాత్రమే ఉంది. ఒకప్పటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నాడు. నలుగురు పిల్లలతో గోదావరి ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నాడు. ఎవరు పిలిచినా రాడు. మీనాక్షి పిలిస్తే వస్తాడు. రాజు భార్య భాగ్యం అనగా ఐశ్వర్య రాజేష్ కి భర్త అంటే పిచ్చి ప్రేమ. అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి నేరుగా ఇంటికొస్తే పరిస్థితి ఏంటి, కిడ్నాప్ ఆపరేషన్ ఎలా పూర్తయింది, ఇదంతా స్క్రీన్ మీదే చూడాలి. ఈ సినిమా ట్రైలర్ చూసిన ఎవరికైనా కథ సులభంగా అర్థమవుతుంది. సస్పెన్స్, ట్విస్టులు ఏముండవు. ఒకవేళ ట్రైలర్ చూడకపోయినా మొదటి 15 నిమిషాల్లోనే తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా రకరకాల కామెడీ సీన్స్ తో నడుస్తూ ఉండగా మీనాక్షి రాకతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. మాజీ ప్రేయసితో భర్తని ఒంటరిగా పంపేది లేదని భాగ్యం కూడా బయలుదేరుతుంది. ఆమెతో పాటు కొడుకు, తండ్రి, పనివాడు కూడా వెళ్తారు. ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెంకటేష్ తో సమానంగా పోటీ పడి నటించింది. అమాయకత్వం, అసూయ, ప్రేమ, అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ని పండించగల నటి. మొత్తంగా 2.5 గంటలు సినిమా ప్రేక్షకులను కూర్చోబెట్టిందా అంటే అక్కడక్కడ బోరున్నా, డౌన్ అయినట్టు అనిపించినా మళ్ళీ సర్దుకుంది. సన్నివేశాలు కూడా ఆల్రెడీ చూసినట్లుగానే ఉన్నా నవ్వేస్తూ ఉంటాం. ఫార్స్ కామెడీలో ప్రతి పాత్ర వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. లాజిక్ కడక్కూడదు. అలా ఉంటేనే కామెడీ వర్కౌట్ అవుతుంది. పాత్రకి విచిత్ర లక్షణాలను కలపడం జంధ్యాల ప్రత్యేకత. ఈ సినిమాలో బూతులు మాట్లాడే పిల్లవాడు బాగా నవ్విస్తాడు. ఈ క్యారెక్టర్ జంధ్యాల సినిమాలోదే. సాయి కుమార్ ట్రాక్ కూడా పాత సినిమాల్లోని కోట శ్రీనివాసరావుని గుర్తు తెస్తుంది. కామెడీ మీద పెట్టిన శ్రద్ధ అనిల్ రావిపూడి క్లైమాక్స్ మీద పెట్టడు. ఏదో లాగించేస్తాడు. ఆఖరున స్కూల్ మాస్టర్ ఎపిసోడ్ పూర్తిగా అనవసరం. పాటల్లో గోదావరి గట్టు హిట్ అని చెప్పాల్సిన పని లేదు. చిత్రీకరణ కూడా బాగుంది. ముఖ్యమంత్రిగా నరేష్, పార్టీ అధ్యక్షుడిగా విటివి గణేష్, డాక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి యథాశక్తిగా నవ్వించారు. అవసరాల శ్రీనివాస్ ఉన్నా లేనట్టే. మరి ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ చూస్తే వెంకటేష్ మరియు ఐశ్వర్య నటన, గోదావరి గట్టు పాట, పగలబడి నవ్వించే కొన్ని సన్నివేశాలు మరియు ఫస్ట్ హాఫ్. మరి మైనస్ పాయింట్స్ చూస్తే ఊహించే కథ, సెకండ్ హాఫ్ లో స్లో, పాత సినిమాలోని సీన్స్ గుర్తుకు రావడం, ఇవన్నీ చూడొచ్చు. అనిల్, వెంకటేష్, దిల్ రాజు కాంబోలో సంక్రాంతికి నవ్వించే సినిమా వచ్చింది. కామెడీలో 2 రకాలు. ఒకటి వల్గర్ కామెడీ, 2 సెన్సిటివ్ సిచ్యువేషన్ కామెడీ. అనిల్ రావిపూడిది 2 రకం. ఇన్ని సినిమాలు తీసినా ఇంకా ఎండిపోకుండా ఉన్నాడంటే గ్రేట్. ఫైనల్ గా సంక్రాంతికి వస్తున్నాం గొప్ప సినిమా కాదు, కానీ కుటుంబంతో సహా పండక్కి హాయిగా చూడదగిన సినిమా. ఈ మాత్రం నవ్వించే సినిమాలు కూడా ఎక్కడొస్తున్నాయి అయినా. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ లో చెప్పండి.